నాయన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులారా సృష్టికే ప్రతి సృష్టి గావించిన భూలోక బ్రహ్మ విశ్వామిత్ర మహర్షులు వందనం చేరు. కళ్యాణమస్తు, జయోస్తు, దీర్ఘాయురస్తు. నేనొక ఫలసిద్ధి కోరి యాగం తలపెట్టాను. మారీచ సుబాహులనే రాక్షసులిద్దరూ పదే పదే ఆ యాగానికి విఘ్నం కలిగించి అంతా విధ్వంసం చేస్తున్నారు. యాగదీక్షలో ఉన్న మేము కోపగించరాదు, శపించరాదు. ఎంతటి అపచారం! ఆనతివండి మునీంద్ర, నేను వారిని పరిమార్చుట అంత సులభ సాధ్యం కాదు. నేనే స్వయంగా కదలి ఆ మహత్కార్యమును సాధించగల అసహాయ శూరుడు ఒక్కడే, చిరంజీవి రాముడు. రాముడా? స్వామి, 16 ఏండ్ల పసివాడు, ముక్కు పచ్చలారిన బాలుడు, అస్త్ర విద్యలే కాదు ఏ ఒక్కటి సమగ్రముగా నేర్వనివాడు నా రాముడు కారడవులకు రావడమా, రాక్షసులతో పోరు సల్పడమా? దశరథ, నాకు యుక్తాయుక్త విచక్షణ బోధపరుస్తున్నావా? మునీంద్ర, కంటికి రెప్ప దూరం కావచ్చేమో కానీ రామునికి క్షణకాలం ఈ దశరథుడు దూరమై జీవించలేదు. చిరకాలానికి ఈ చివరి దశలో కలిగిన వరప్రసాది. దశరథ, అబలవని దీనాలాపంలాడక చక్రవర్తిగా ధర్మపరుడుగా సమాధానం చెప్పు, నన్ను విసిగించకు. మహర్షి, మారీచ సుబాహులు, త్రిలోక కంటకుడైన రావణ దూతలు, అమిత బలశాలులు, మాయాయుద్ధంలో అరితేరినవారు. వారి ముందు పసిబాలుడు నా రాముడా. అయోధ్యను కాపాడే అక్షోహిణి శిరాబలంతో నా సామంత బలగంతో తమ వెంట వచ్చి నేను కోరినది రాముడినే. అది నాకు సాధ్యం కాదు. ఆడి తప్పుతావా రాజా? ఆడిన మాట కోసం బ్రతుకంతా ధార పోసిన హరిశ్చంద్రుడి వంశానికి ఈనాడు నువ్వు కలంకం తెస్తావా? ఇంతవరకు నీ బిడ్డలకు బోధించిన ధర్మ పన్నాలు ఇంతలోనే మర్చావా? నీలాంటి పాపి ఎదుట నిలవడం మహాపాపం. మంచిది, నీ బలము బలగము చిరకాలం వర్ధిల్లండి. మహర్షి, శాంతించండి మహర్షి.